రమణ నమస్తే. నమస్తే. నమస్తే అన్న. అన్న మీరు 'వెంకి విత్ తెలంగాణ' యూట్యూబ్ ఛానల్ ఫోన్ ఇన్‌లో ఉన్నారన్న? అన్న అన్న. అన్న ఇప్పుడు గత 11 రోజుల కింద జరిగిన సంఘటన మీకు గుర్తే ఉంటది. మీరు గూడా ఆఫీస్‌కెళ్లిర్రు. క్యూనిస్ ఆఫీస్‌లో అంటే జాగృతి గుండాలు దాడి చేసిన అంశం మీరు జూషిర్రు. క్లియర్‌గా అన్న. అక్కడ ఉన్న దగ్గరుండి గూడా జూషిర్రు. అన్న. ఇప్పుడు ప్రధానంగా తీన్మార్ మల్లన్న గాదు, కవితక్క గాదు. కానీ నిజంగా అంత ఒక బలమైన వేదిక ఒక క్యూనిస్ నిజంగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్న గొంతు. హ్మ్. అలాంటి గొంతు మీదనే దాడి చేస్తే ఇంతవరకు రేవంత్ రెడ్డి కనీసం స్పందించలేదు. హ్మ్. ఇక రేపో మాపో మనలాంటి చిన్న చిన్న ఛానళ్ళవినా దాడి చేస్తే పరిస్థితేంది? అసలు ఈ దాడి వెనుక ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు. అసలు ఎ ఎ మీ మీ ఉద్దేశ్యం ఎట్లుంటదండి? నేను ఆ రోజే మీరు చూసుంటారన్న. నేను ఆ రోజు గూడా మాట్లాడినా. హ్మ్. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి జరిగింది అంటేనే కాంగ్రెస్ పార్టీ, జాగృతి ఇద్దరు కలిసి దాడి చేసిన అనుమానాలు నాకు ఆ రోజే వచ్చినాయి. హ్మ్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తా ఉంటే, హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చని నేపథ్యంలో హ్మ్. తీన్మార్ మల్లన్న అదే వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా హ్మ్. ఉండుకుంటూ అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వస్తా ఉన్నాడు. అవును. అంటే వాస్తవాలే మాట్లాడుతా ఉండు. మీరిచ్చిన 6 గ్యారంటీల విషయంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉండ్రు. నెరవేర్చాల్సిన అవసరం ఉంది. హ్మ్. ముఖ్యంగా బీసీ నినాదాన్ని ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నాడో, హ్మ్. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గూడా అరే! తీన్మార్ మల్లన్న మన పార్టీలో ఉండి మన పార్టీనే విమర్శిస్తా ఉన్నాడని చెప్పి తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసినారు. హ్మ్. చేసిన తర్వాత నేను ఆ రోజే అనుకున్నా, ఏదో ఒకరు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో రేవంత్ రెడ్డి అనేటోడు దాడి చేపిస్తాడు అనుకున్నా. హ్మ్. అదే కనిపించింది. హ్మ్. నేను అందుకే పదే పదే తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు రజనీ అన్న కావచ్చు, లేకపోతే ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మల్లన్న కావచ్చు, సుదర్శన్ కావచ్చు వాళ్ళందరికీ ఆ రోజు నేను అడిగినాను. హ్మ్. జాగృతి కార్యకర్తలే వచ్చి తీన్మార్ మల్లన్న పైన అటాక్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి అటాక్ చేశారా? మాలాంటి వాళ్ళకు అనుమానాలు వస్తా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ ఆయన. హ్మ్. సరే అవును. మీరు పార్టీ ఇదే క్వెషన్ పిఏ రవీందర్ అన్న గూడా అడిగినట్టున్నారు. నేను అందరికి ఇదే క్వెషన్ అండి. ఎందుకంటే నాకు హ్మ్. అప్పటి నుంచి అనుమానం వస్తా ఉన్నది. హ్మ్. ఎందుకంటే కల్వకుట్ల కుటుంబం అధికార పార్టీలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలం పాటు ఇవే దాడులు చేసిర్రు. అవును. అధికారంలో లేని కల్వకుట్ల కవిత కూడా అధికార బలంతోటే జాగృతి కార్యకర్తలను ఉసుగొల్పి దాడులు చేపిస్తున్న అనుమానం నాకు అప్పటి నుంచి కలుగుతా ఉన్నది. అవును. ఇప్పుడు నాకు కూడా 100% డౌట్ వస్తా ఉన్నది. హ్మ్. క్లారిటీ కూడా వస్తా ఉన్నది. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు 11 రోజులు అవుతా ఉన్నది మల్లన్న పైన దాడి చేసి ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసినారు. హ్మ్. ఇప్పుడు ఒకవేళ మల్లన్ననే వాళ్ళ పైన దాడి చేస్తే మల్లన్నను తీసుకొని పోయి లోపడేస్తారు. లోపడేయాలి. అవును. లేకపోతే జాగృతి ఓలే మల్లన్న పైన దాడి చేస్తే మన ఎవిడెన్స్ దొరికితే తీసుకుని జాగృతి ఓలన్న లోపలికేయాలి. అవును. ఈ రోజు వరకు ఆ జాగృతి కార్యకర్తలు కల్వకుంట్ల కవిత వెంబడే తిరుగుతా ఉన్నారంటే అవును. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నది? రేపొద్దుగాల మనలాంటి వాళ్ళం గూడా ఏమన్నా మాట్లాడితే ఇటువంటి దాడులే జరుగుతాయి. దాడులు ఎవరైతే చేసిరో వాళ్ళు గూడా కవిత ఎనకాలనే తిరుగుతారని మెసేజ్ రేవంత్ రెడ్డి ఇవ్వదలుచుకున్నాడా? అవును. నేనేమంటా ఉన్నా, సరే మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు అంతవరకు బానే ఉంది. సరే అట్‌లీస్ట్ మల్లన్నకు గౌరవం ఇయ్యకపోయినా గానీ, ఆ ఎమ్మెల్సీ పదవికి గౌరవం ఇయ్యాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది గదా! అవును. దాడి ఒక ఎమ్మెల్సీ పైన జరిగింది దాడి. హ్మ్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గనక ఎవరైతే మల్లన్న పైన దాడులు చేసినారో వాళ్ళ పైన గనక అరెస్టులు చేసి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డే కవిత వెనకాల ఉండి ఇటువంటి దాడులు చేపించిన క్లారిటీ కూడా సమాజానికి కూడా అర్థమయ్యే అవకాశం ఉంటది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళని ఇమ్మీడియేట్‌లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మల్లన్ననే వాళ్ళ పైన దాడి చేస్తే, మల్లన్నను తీసుకొని వెళ్లి లోపడేస్తే సమాజానికంటే ఎల్లెల్లి మల్లన్నదే తప్పు. అందుకే మల్లన్నని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండని చెప్పి ఒక మెసేజ్ అన్న ఎళ్తది కదా! మల్లన్న కూడా అదే అడుగుతా ఉన్నాడు. ఇదొక నేను విషయం తప్పి అన్న. అయితే హ్మ్. 'మహా న్యూస్' ఆఫీస్ పైన దాడి జరిగితే ఇక్కడ 'గెల్లు శ్రీనివాసరావు' కొందరు అనుచరులను తీసుకుపోయి అంటే లోపలికి పోకున్నా గాని ఒక కారద్వాల ధ్వంసమైనందుకు కొందరు అనుచరులను తీసుకుపోయి లోపలేసిర్రు. మరి హ్మ్. ఇంత 'క్యూనిస్' ఆఫీస్ పైన ఇంత విధ్వంసం సృష్టించి, ఇంత దాడులకు రక్తపాతం జరిగింది. మీరు క్లియర్‌గా లైవ్‌లో చూసిర్రు. హ్మ్. ఇంత జరిగినా గాని మరి స్పందించకపోవడానికి తెలంగాణ సమాజంలో నిజంగా ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది ఇప్పుడిప్పుడే. అంటే హ్మ్. నిజంగా దీని వెనక రేవంత్ రెడ్డి పక్కా మీరన్నట్టుగానే రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఉండే హ్మ్. చేపిచ్చిండు. ఒక అంటే ఎరగా ఒక కల్వకుంట్ల కవితను వాడుకుంటున్నానని ఒక ఆ ఆరోపణలకు నిజంగా బలం చేకూరుతుందని ఇప్పుడు అయిపోతుంది. కవిత కూడా ఆలోచించుకోవాలన్నా. హ్మ్. రేవంత్ రెడ్డి ట్రాప్‌లో కల్వకుంట్ల కవిత ఎందుకు పడుతుందో అర్థం కావట్లే. అంటే రేవంత్ రెడ్డి నిజంగా కల్వకుంట్ల కవితను నమ్ముతాదని అనుకుంటుర్రా మీ ఉద్దేశంలో? ఇప్పుడు రేపు పొద్దుగాల సందర్భాన్ని బట్టి రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవితకి ఏమన్నా మోసం చేస్తే కల్వకుంట్ల కవిత వచ్చి ఆనాడు మల్లన్న పైన దాడి చేయమన్నది రేవంత్ రెడ్డే చేయమన్నాడని చెప్తది రేపు పొద్దుగాల సందర్భం వస్తే. హ్మ్. ఇక్కడ బలి అయ్యేది ఇప్పుడు బలి అయితుంది కల్వకుంట్ల కవిత అంటే అయితా ఉంది. రేవంత్ రెడ్డిని బెడ్‌రూమ్‌లోకెళ్ళి తీసుకుపోయి నిజంగా అర్ధరాత్రి బెడ్‌రూములు ఆహ్, తలుపులు బలగొట్టి, హ్మ్. తీసుకుపోయింది రేవంత్ రెడ్డి మర్చిపోయి నిజంగా కల్వకుంట్ల కవితను కేసీఆర్ కూతురైన కల్వకుంట్ల కవితను దగ్గరికి ఏముంటదన్న తీసుకొని ఈ రాజకీయాలలో ఆ! ఇప్పుడు ఏమైతదంటే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయితున్నప్పుడు ఎవరితోడన్నా జతగడతాడు. హ్మ్. ఇప్పుడు మల్లన్న వల్ల రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయితా ఉన్నది. హ్మ్. అంటే మల్లన్న తన శత్రువు మన్నన అంతే శత్రువు ఉంటది కదా! ఓకే. కల్వకుంట్ల కవిత కాబట్టి హ్మ్. కవితతోటే మల్లన్నను కొట్టిస్తే అయిపోతదని
అనుకుంటారు కదా, అదే ఆలోచన ఉంటుంది. ఏముంటుందన్న? అంటే రేవంత్ రెడ్డికి మరక లేకుండా చేసుకునే ప్రయత్నం అంతే చేస్తున్నారు. కదా. ఇప్పుడు మల్లన్న ఈ బీసీ మూవ్‌మెంటు, ఈ రెడ్డిలను టార్గెట్‌గా పోతున్న నేపథ్యంలో హ్మ్. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అయితా ఉంది. అరే! హ్మ్. మల్లన్న పైన అటాక్ చేయాలి, మల్లన్న అనే వ్యక్తే లేకుంటేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి వచ్చిండనుకుంటా. హ్మ్. సో, అందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు కూడా అనుమానాలున్నాయి. హ్మ్. చూడాలి మరి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కాదు. గతంలో మల్లన్న పైన దాడి జరిగినప్పుడు మల్లన్ననే తీసుకొని పోయి లోపడేసిర్రు. హ్మ్. మళ్ళా దాడి జరుగుతా ఉంటే మళ్ళీ అదే ప్రయత్నాలు అనేక మల్లన్ననే పోయి సందర్భాలలో గూడా అదే జరిగింది. ఇప్పుడు హ్మ్. వాళ్ళొచ్చి దాడి జేసినా గానీ, మల్లన్న పైన కేసులయినయి, ఆఫీస్ పైన సిబ్బంది పైన కేసులయినయి. హ్మ్. ఇప్పుడు గూడా బీఆర్ఎస్ పార్టీ అసలు అధికార పార్టీ అధికారంలో ఉందా? ప్రతిపక్షంలో ఉందా? అర్థం గాని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు అసలు అదే కదా! 2 ఏళ్ళు అయితుంది వాళ్ళు ఆ! అధికారానికి దూరమయ్యి. ఇంకా అధికారంలో ఉన్నామన్న అహంకారంతోటే వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారంటే ఎవరండ చూసుకొని? హ్మ్. 100% కల్వకుంట్ల కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తున్నారని అనుమానాలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఈ ఓకేనా? విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటే ఇమ్మీడియేట్‌లీ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని తీసుకొని పోయి లోపడెయ్యి, కవితకు నీకు సంబంధం లేదని అప్పుడే అనుకుంటాం. హ్మ్. అయినా అన్న కల్వకుంట్ల కవితకు, రేవంత్ రెడ్డికి గతంలో వ్యాపారకు సంబంధించిన సంబంధాలున్నాయని సంబంధాలున్నాయి. కొన్ని స ఆరోపణలొచ్చినాయి. అవును. స ఆరోపణలేందన్న ఎవిడెన్స్ హ్మ్. కూడా మనం గతంలో కాలేజ్ టీవీలో చాలా సార్లు చూపించినాం. ఓకే. ఇప్పుడు అవన్నిటికీ నిదర్శనమే తీర్మార్మల పైన దాడి అని క్లారిటీ వస్తా ఉంది. ఇప్పటికైనా వాళ్ళందరిని అరెస్ట్ చేయాలని కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. లేదు చేయకపోతే వాస్తవాలేందో రేపు పొద్దుగాల సమాజం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. దీన్ని అందరూ ఖండించాల్సిన హ్మ్. అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మల్లన్న పైన దాడి జరిగింది. రేపు పొద్దుగాల మా పైన జరిగినప్పుడు అవును. చూసుకుందామంటే అంటే నిజంగా మీ ఒక ఇప్పుడు అంత బలమైన గొంతుగా తెలంగాణ ప్రజలందరికీ ఆల్‌మోస్ట్ తెలిసిన వ్యక్తిగా ఆయన పైనే హ్మ్. దాడి జరిగితే, ఇప్పుడు చిన్న చిన్న వ్యక్తుల పైన దాడి జరిగితే అసలు పట్టించుకునే పరిస్థితులుంటాయా? నిజంగా హ్మ్. తీసుకపోయి నేను నేను దాడులు మీరు ఆఫీసుల ఇంతకుముందుకు పైనే దాడి జేసి, మనల్ని హ్మ్. అరెస్ట్ చేస్తే పరిస్థితేంది రేపు? ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడిన పాయింట్ కూడా నేను ఆ రోజు క్యూ న్యూస్ ఆఫీస్‌లో మాట్లాడినానా. మహా హ్మ్. న్యూస్ పైన దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం పోయి పరామర్శిస్తారు. అవును. మల్లన్న ఆఫీస్ పైన దాడి జరిగితే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు ఇప్పటివరకు ఎందుకు రాలేదని ఆ రోజు మాట్లాడినా. అంటే ఇక్కడ బీసీ నినాదం ఎత్తుకున్నారని ఎట్లైనా అణచివేయాలనే ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నట్టుగా క్లియర్‌గా నేనేమంటావునా అర్థమైతుంది. బీసీయా, ఎస్సీనా, ఎస్టీనా, మైనార్టీనా ఇంకోటి పక్కకు పెడదాం కాసేపు. ఓకే. ఎమ్మెల్సీగా ఉన్నాడాయన. అవును. 3 ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు పట్టభద్రులు చదువుకున్నోళ్ళు ఓట్లేస్తే గెలిచిండన్న ఆయన. చదువుకోనోళ్ళు కాదు. చదువుకున్నోళ్ళు మల్లన్న అయితేనే కరెక్ట్ అని చెప్పి మల్లన్నని గెలిపించుకున్నారు. అరే అవును. పట్టభద్రులను గౌరవించుకోండి. హ్మ్. పట్టభద్రులు ఎన్నుకున్న తీర్మానం మల్లన్న ఆ ఎమ్మెల్సీ పదవిని గౌరవించుకోరంటా ఉన్నా. హ్మ్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఖచ్చితంగా ఎదురైతాయన్న. ఓకే. ఓకే. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్ అన్న.